బాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడేటి ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. సో ఎఫ్డీసీ చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకొని 1 వీక్ అయింది. నేను యూఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం, ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్కి నాకు గవర్నమెంట్ ఇవ్వడం. సో ఈ మీటింగ్కి మెయిన్గా హైలైట్ పాయింట్. సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి ఇండస్ట్రీకి కూడా అన్ని ఛాంబర్ ద్వారా, తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి, షూటింగ్లను ఈవెంట్స్ అనో ఇలాంటి అవిటికి మాకు, అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈరోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సినవన్నీ అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. ఇక ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్లో ఉంటుందని. సో ఎవ్రీవన్ అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి. అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళటానికి ఏమి చెయ్యాలి అనేది మా డ్రైవ్. సో ఓల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్, అదే ఎజెండా. సినిమాలు సెకండరీ, సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి. इमीडिएटली 15 डेज में सीएम साहब एफडीसी एज ए चेयरमैन अभी मैं इंडस्ट्री को और गवर्नमेंट के बीच में कैसा क्या क्या लेके अभी गवर्नमेंट को सबमिट करना इमीडिएटली मैं स्टार्ट करता हूँ. वो मेरा जॉब है. या नेक्स्ट स्टेप कमिटी వాళ్ళు మినిస్టర్స్ ని కూడా కమిటీలో మెంబర్స్ గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంత మందిని తీసుకొని ఎఫ్డీసీ మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టికెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి मैं काम करता हूं. मैं ये जो